కాంగ్రెస్ నాయకుడు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ 93వ జయంతి వేడుకలు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్నముసిరివాడ గ్రామంలో ఉన్న ద్రోణంరాజు నివాసంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు అత్యంత ఘనంగా జరిపించారు. పెందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కా రామునాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు రాజకీయాల్లో ఎదిగిన ఏకైక నాయకుడు ఒక్క ద్రోణంరాజు సత్యనారాయణని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మన దేముడు కుమారు, సాలపు అప్పారావు, అక్కిరెడ్డి రామారావు, దాలినాయుడు, కనకారావు, షేక్ బృహాన్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నేను లేకుండా ఆయన ఏ పని చేసి అస్సలు బ్లాకర్స్ మన సరదాగా చెల్లెత్తి చూడాలి. ద్రోణంరాజు సత్యనారాయణ 93వ జయంతి కార్యక్రమం చిన్నముసిరివాడలో ఘన వేడుకలు చేసుకుంటున్నాం. చిన్నముసిరివాడ ప్రజలు ద్రోణంరాజు గారి ప్రాంతానికి చాలా అనేక సేవలు చేశారు. ఆయన సేవలు ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో ఉంచుకుంటారు. పేదవాళ్ళకి, మైనార్టీ వాళ్ళకి, బడుగు వర్గాల వారికి ఎన్నో సేవలు చేశారు ప్రాంతానికి. ఆయన ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలు మరవలేరు. కాంగ్రెస్ పార్టీ ఎనవేళలో కూడా ఆయన ఎప్పుడు కూడా గుండెల్లో ఉంచుకుంటుంది. సుజాత నగర్ అవనండి, పెందుర్తి అవనండి, ఈ ప్రాంతం అంతా కూడా రెసిడెన్షియల్గా డెవలప్ అయిందంటే ద్రోణంరాజు గారి తాలూకా ఆశీస్సుల మీద ఈ ప్రాంతం డెవలప్ జరిగింది. అక్కడి నుంచి వచ్చి ఈ ప్రాంత వాసులు ద్రోణంరాజు గారి తాలూకా ఆశీస్సులు తీసుకొని ఈ ప్రాంతాన్ని కొన్ని నివాసాలు ఏర్పాటుకి చూసుకునేవారు. అందువల్ల ద్రోణంరాజు గారి తాలూకా సేవలు ఎప్పుడు కూడా ఈ ప్రాంత వాసులు మరవలేము. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నెన్ని కృషి చేశారు. అలాగే పివి నరసింహారావు గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈ ప్రాంతానికి విశాఖపట్నానికి ఒక ఎన్నెంపులుగా ఈ ప్రాంతాన్ని గుర్తింపు తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ప్రధానమంత్రిగా చేసినప్పుడు పివి నరసింహారావు గారు స్టీల్ ప్లాంట్ అనే విధంగా ఎంత కష్టాలు ఉన్నా పివి గారు స్టీల్ ప్లాంట్ని ఆదుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ని ఎన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వం తరఫున స్టీల్ ప్లాంట్ని కాపాడాలని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు.